చంద్రబాబు నాయుడు హెరిటేజ్ నుంచి నేరుగా టీటీడీ టెండర్లలో పాల్గొనకుండా సో మీరు వెబ్సైట్ లో డిస్ప్లే చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కంపెనీయో లేకపోతే హెరిటేజ్ కి డైరెక్ట్ గా రిలేషన్షిప్, ఇందాపూర్ కి హెరిటేజ్ కి ఉన్నటువంటి సంబంధం అది మాత్రమే. సో సంబంధం ఉంది కదా. ఈ హెరిటేజ్ కంపెనీ బెనామీ కంపెనీ అనేది పిచ్చిగా మాట్లాడడం అనేది దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. గోల్డెన్ పీకాక్ అవార్డు దేనికి ఇస్తారు తెలుసా అండి? ఏ నాలెడ్జ్ లేకుండా మీరు ఎట్లా రూమర్ స్ప్రెడ్ చేస్తారు దాని మీద? అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు వాళ్ళు ఎవిడెన్స్ చూపించకపోతే వాళ్ళందరినీ తోయొచ్చు. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే హెరిటేజ్ ఇందాపూర్ డైరీల వ్యవహారం సోషల్ మీడియా నిండా ఇప్పుడంతా అల్లుకుపోయింది. ఈ రోజు బడ్జెట్ అయినా కూడా ఈ వ్యవహారం మీదే మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది. అసలు హెరిటేజ్ కి ఇందాపూర్ కి సంబంధం ఏంటి? వైసీపీ నేతలు తెర మీదకు తీసుకొచ్చినట్టు ప్రత్యేకంగా భూమన కరుణాకర్ రెడ్డి 2 రోజుల కిందట ప్రెస్ మీట్ పెట్టి 5 లక్షల కిలోలకు పైగా నెయ్యి, 50,49,00,000 విలువ చేసేటువంటి నెయ్యిని ఇందాపూర్ డైరీ సప్లై చేసింది తిరుమల తిరుపతి దేవస్థానానికి 2014-15లో. 2016లో డిస్క్వాలిఫై అయింది. మళ్ళీ ఇప్పుడు అదే ఇందాపూర్ డైరీ 658 రూపాయలతోటి టీటీడీ టెండర్లలో పాల్గొంది. 658 రూపాయలకి నెయ్యిని సప్లై చేయడానికి ముందుకు వచ్చింది. అంటే ఆ రోజు 278 రూపాయలకి కిలో నెయ్యి సప్లై చేశారంటే ఇది కల్తీ కదా. 319 రూపాయలకి బోలేబాబా డైరీ సప్లై చేస్తే కల్తీ అంటున్నారు. అంతకంటే తక్కువకి కదా 278 రూపాయలకే కదా ఇందాపూర్ డైరీ సప్లై చేసింది. ఇది కల్తీ కదా అనేది ఒక ఆరోపణ అయితే, దీనికి హెరిటేజ్ కి సంబంధం ఉంది. హెరిటేజ్ తో పాటు హెరిటేజ్ అనుబంధ సంస్థ ఇది. హెరిటేజ్ కి 22 చోట్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఇందాపూర్. చంద్రబాబు నాయుడు హెరిటేజ్ నుంచి నేరుగా టీటీడీ టెండర్లలో పాల్గొనకుండా ఇందాపూర్ ద్వారా టెండర్ ఇందాపూర్ కు దక్కించుకొని హెరిటేజ్ నుంచి ఇలా ఒక సర్కిల్ నడిపిస్తున్నారు. నేరుగా ఆయనకి పాల్గొంటే ఆయన మీద ఆరోపణలు వస్తాయని, తనకు తాను ఇచ్చుకున్నాడనే ఆరోపణలు వస్తాయని, ఇట్లా ఇందాపూర్ ద్వారా ఆయన టీటీడీ టెండర్లలోకి వచ్చారు, ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది ఆరోపణ. అసలు ఇందాపూర్ కి హెరిటేజ్ కి సంబంధం ఏంటి? హెరిటేజ్ వెబ్సైట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల లిస్ట్ లో ఇందాపూర్ ఎందుకు ఉంది? ఈ డీటెయిల్స్ చాలా క్లియర్ గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనతో లక్ష్మీనారాయణ గారు, కంపెనీ సెక్రటరీ ఉన్నారు మనతో. నమస్కారం లక్ష్మీనారాయణ గారు. మొదట అసలు ఇందాపూర్ కి హెరిటేజ్ కి సంబంధం ఏంటి, తర్వాత ఈ ఎవరు ఎంతకు సప్లై చేశారనేది మళ్ళీ వద్దాం మనం. హెరిటేజ్ కి ఇందాపూర్ కి సంబంధం ఉందండి. ఉందా? ఉంది. ఓకే. అయితే వీళ్ళు ఆరోపించినట్టుగా అది ఒక బిజినెస్ అసోసియేట్ గానో లేకపోతే జాయింట్ వెంచర్ గానో లేదంటే సబ్సిడరీ కంపెనీ గానో కాదు. ఇది హెరిటేజ్ అనేది ఒక లిస్టెడ్ కంపెనీ. ఓకే. లిస్టెడ్ కంపెనీ అన్నప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉన్నారు కాబట్టి, సప్లై డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉన్నారు కాబట్టి, అది కన్జ్యూమర్ ప్రోడక్ట్, మిల్క్ కావచ్చు, కర్డ్ కావచ్చు, ఇంకా మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఏవైనా చాలా ఉన్నాయి. వీటిలో భాగంగా హెరిటేజ్ అన్ని చోట్ల ఎస్టాబ్లిష్ కాలేదు. అంటే కొంచెం జియోగ్రాఫిక్ ఏరియాస్ రీత్యా కానివ్వండి, సమ్ బిజినెస్ రిలేటెడ్ రీత్యా కానివ్వండి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి కొన్ని కంపెనీస్ తోటి టైఅప్ అవడం అనేది జరుగుతుంది. ఓకే. అందులో భాగంగానే వాళ్ళు ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేస్తూ వీళ్ళు మా మ్యానుఫ్యాక్చరర్స్ అని వెబ్సైట్లో డిస్ప్లే చేయడం జరిగింది. 15 మంది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్, అంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ద్వారా వీళ్ళు ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు, అట్లానే మార్కెట్లో తీసుకెళ్తున్నారు. ఓకే. కొన్ని 15 తర్వాత ఇంకా 7 ఎన్ని అయితే ఉన్నాయో, ఈ 7 ఇవన్నీ కో మ్యానుఫ్యాక్చరింగ్ లిస్ట్లో పెట్టారు. 7 ఆర్ సంథింగ్ 5 ఉన్నాయి. ఓకే. ఆ కో మ్యానుఫ్యాక్చరర్స్ లిస్ట్లో ఇందాపూర్ కంపెనీ అనేది ఉంది. ఓకే. సో మీరు వెబ్సైట్లో డిస్ప్లే చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కంపెనీయో లేకపోతే హెరిటేజ్కి డైరెక్ట్గా రిలేషన్షిప్ ఉందనడం అనేది అవగాహన రాహిత్యం. డైరెక్ట్ రిలేషన్షిప్, మీకు బిజినెస్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి? అది హోల్డింగ్ కంపెనీ అయితే వేరే కంపెనీలో షేర్స్ హోల్డ్ చేసినప్పుడు సబ్సిడరీ హోల్డింగ్ రిలేషన్షిప్ ఉంటుంది. ఓకే. లేదా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే దీనికి ఇందాపూర్కి హెరిటేజ్కి రిలేషన్షిప్ ఉందని చెప్పొచ్చు. వీళ్ళు ట్రాన్స్పరెంట్గా మా మ్యానుఫ్యాక్చరర్స్, కో మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళ దగ్గర నుంచి మేము ప్రోడక్ట్స్ ఇవి తయారు చేయించుకుంటున్నాము అని డిస్ప్లే చేస్తున్నప్పుడు, ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేస్తున్నప్పుడు, ఆ ట్రాన్స్పరెన్సీని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. ఇదిగో ఇదే డైరెక్ట్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తుందనే ఫాల్స్ స్టేట్మెంట్ మీరు ఇస్తున్నారు. దట్ ఈస్ రాంగ్. ఇందాపూర్కి హెరిటేజ్కి ఉన్నటువంటి సంబంధం అది మాత్రమే. ఇది కో మ్యానుఫ్యాక్చరర్. ఇందాపూర్ డైరీ అనేది కో మ్యానుఫ్యాక్చరర్. అంటే హెరిటేజ్ కో మ్యానుఫ్యాక్చరర్ అంటే సామాన్యులకు ఎట్లా అర్థం అవుతుందంటే, కో మ్యానుఫ్యాక్చరర్ అంటే కో అనే పదం మీరు వాడారు కాబట్టి, కో అంటే ఏంటి? హెరిటేజ్కి కో
సో సంబంధం ఉంది కదా. ఇది ఎట్లా కాదండి, మనం ఆ సెన్స్లో చూడలేము. ఇప్పుడు కర్డ్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డైరీ తయారు చేస్తుంది అనుకోండి. ఓకే. సో మనకి అక్కడ ఆ స్కోప్ లేనప్పుడు మనం వాళ్ళతో టైప్ అయ్యి మనకు కావాల్సినటువంటి స్పెసిఫికేషన్లో మన బ్రాండ్ ఉపయోగించి తయారు చేయమని చెప్తాం. ఓకే. అలానే ఈ ఇందాపూర్ డైరీని కూడా యూహెచ్టీ మిల్క్, చీజ్ అండ్ పన్నీర్, ఆ 3-4 ప్రోడక్ట్లు తయారు చేయడానికి ఇందాపూర్తో అగ్రిమెంట్ అవడం జరిగింది. ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ అగ్రిమెంట్ ఉన్నంత మాత్రాన ఈ కంపెనీకి ఆ కంపెనీకి డైరెక్ట్ గా మేనేజ్మెంట్ రిలేషన్షిప్ ఉందని మనం ఎస్టాబ్లిష్ చేయలేము. దట్ ఈస్ రాంగ్ యాజ్ పర్ ది కంపెనీస్ యాక్ట్. మనం అలా అనుకోలేము. ఓకే. సో వాళ్ళు దే ఆర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఓన్లీ. ఇప్పుడు సపోజ్ మీకు కాంచీపురం సిల్క్స్ ఇవన్నీ తయారవుతున్నాయి. ఎక్కడ తయారవుతున్నాయి? కాంచీపురంలో తయారవుతున్నాయి. అవి హైదరాబాద్ లో అమ్ముతున్నారు. అవును. దాని మధ్య ఇది అది రెండు ఒకటే అని చెప్తామా? ఈ షాప్ వాళ్ళదే అని చెప్తామా? కాంచీపురం వాళ్ళకి సంబంధించిందని చెప్తామా? కాదు కదా. సో వీళ్ళు అక్కడ నుంచి ప్రొడక్ట్స్ కొనుక్కొచ్చుకొని ఇక్కడ అమ్మేస్తున్నారు. సేమ్ అదే ప్రాసెస్లో మనం ఆ జియోగ్రఫిక్ లొకేషన్స్లో ప్లాంట్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత కాస్ట్ ఇవన్నీ అవుతాయి. కాబట్టి ఆల్రెడీ ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్తో కాంట్రాక్ట్ మనం ఎంటర్ అయ్యి వాళ్ళ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ తయారు చేయించుకుంటున్నాం. ఏది స్పెసిఫిక్గా వాళ్ళు ఎక్స్పర్ట్స్ అందులో. లేటెస్ట్ యూహెచ్డి మిల్క్, పన్నీరు, తర్వాత చీజ్, ఇంకొక ప్రోడక్ట్ ఉంది SMP సంథింగ్ ఏదో ఉంది. ఈ 4 ప్రోడక్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నామని చెప్పేసి క్లియర్ గా వెబ్సైట్ లో మెన్షన్ చేసి ఉన్నారు. దాన్ని పట్టుకొని ఇంకొక ఉదాహరణ కూడా ఇంకొక సీనియర్ జర్నలిస్ట్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఐఫోన్ ఉంది మనకి ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో కూడా దాని విడిభాగాల తయారీ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకి శ్రీ సిటీలో కొన్ని తయారవుతూ ఉన్నాయి. సో ఐఫోన్కి ఈ శ్రీ సిటీలో తయారయ్యే దానికి మేనేజ్మెంట్ సంబంధం ఉంది అని అంటే కాదు కదా. మేనేజ్మెంట్ సంబంధం అనేది మీకు డైరెక్ట్ గా అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఉండాలండి. సో అక్కడ సంబంధం ఓన్లీ మీ కాంట్రాక్చువల్ రిలేషన్షిప్. ఈ ఉదాహరణ సరిపోతుందా? బెస్ట్ ఎగ్జాంపుల్ మనం అలా తీసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ తయారవుతున్నాయి కాబట్టి యాపిల్ కంపెనీ ఇక్కడ తయారవుతుంది ఈ పేరుతో రన్ చేస్తున్నది మనం అనలేం. వాళ్ళు అలా ఛాన్స్ కూడా ఇవ్వరు. ఎందుకంటే టు మెయింటైన్ ద క్వాలిటీ అది డెలివర్ చేయలేరు అనమాట. సో పర్టికులర్ ప్రొడక్ట్స్ వరకు కొన్ని కో మ్యానుఫ్యాక్చరర్స్ పెట్టుకున్నారు. సో వాళ్ళతో కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ ఉంది. కాబట్టి వాళ్ళు కో మ్యానుఫ్యాక్చర్ గానే ఉంటారు తప్ప డైరెక్ట్ గా వీళ్ళు వాళ్ళ అసోసియేటే, ఇది హెరిటేజ్ కంపెనీ పేరు మార్చుకుంది, ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్. ఇంకో ఫ్రాంచైజీ అనో రకరకాలైనటువంటి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి కామెంట్స్, అడిషనల్ బ్రాంచ్ అనో అట్లా చెప్పలేం కదా. వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు మాట్లాడతారు, అది వేరే. అలాంటిది అయితే కాదు. ఇందాపూర్ డైరీ లా ప్రకారంగా వాళ్ళ మధ్య ఉన్నటువంటిది కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ మాత్రమే. ఆ కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ దేనికి సంబంధించి? ఈ 4 ప్రొడక్ట్స్ సంబంధించి ఇందాపూర్ డైరీ అనేది తయారు చేసి ఇవ్వాలి హెరిటేజ్ కి, అంతవరకు మాత్రమే వాళ్ళ రిలేషన్షిప్. దీన్ని పట్టుకొని మా వెబ్సైట్ లో, హెరిటేజ్ వెబ్సైట్ లో ఉంది కాబట్టి, ఇదిగో ఇక్కడ డిస్క్లోజ్ చేశారు కాబట్టి ఈ రెండింటికి సంబంధం ఉంది, ఈ హెరిటేజ్ కంపెనీ బెనామీ కంపెనీ అనేది పిచ్చిగా మాట్లాడడం అనేది దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. అయితే ఇక్కడ ఒక్క మాట, ఇప్పుడు టీటీడీకి నెయ్యి సప్లై చేసే టెండర్లలో ఒక్క ఇందాపూర్ మాత్రమే పాల్గొందా? ఈ 22 లిస్ట్ అయి ఉన్న కంపెనీ లేదు హెరిటేజ్కి అనుబంధంగా ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరర్స్లో కేవలం ఇందాపూర్ మాత్రమే లిస్ట్ అయి ఉందా? ఇందాపూర్ మాత్రమే టీటీడీ టెండర్స్ లో పార్టిసిపేట్ చేసిందా? ఇందాపూరే కాదండి, మిగతా కంపెనీ చాలా కంపెనీస్ ఉన్నాయి. అది వాటితోటి వీళ్ళకి డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ రిలేషన్షిప్ ఉందా లేదా అనేది అది మనం ఎస్టాబ్లిష్ చేయలేము. అంటే వీళ్ళ మ్యానుఫ్యాక్చరర్స్ లో ఉన్నారా లేరా అనేది దట్ ఈస్ రెలెవెంట్. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఇందాపూర్ టీటీడీ నెయ్యి టెండర్స్ లో పార్టిసిపేట్ చేసింది, 14-15లో సప్లై చేసింది, 16లో డిస్క్వాలిఫై అయ్యింది అని చెప్తున్నారు. ఏ కారణం చేత అనేది చెప్పట్లేదు. ఇప్పుడు మళ్ళీ 658 రూపాయలకి ఇప్పుడు 2 నెలల కిందట టెండర్ ఓకే అయింది, సప్లై చేయబోతుంది అనేది వైసీపీ వాళ్ళు చెప్తున్నది. అంటే ఇందాపూర్ పార్టిసిపేట్ చేయడం, టీటీడీ యాక్సెప్ట్ చేయడం అంటే హెరిటేజ్ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులది కాబట్టి చంద్రబాబు నాయుడు త్రూ వెళితే ఏదో అయిపోతుందని అరుస్తారని, గోల్ చేస్తారని ఇందాపూర్ ద్వారా వేయించారు టెండరు అనేది వాళ్ళ ఆరోపణ. అది వాళ్ళు ఓపెన్ టెండర్స్ కాల్ ఫర్ చేస్తున్నప్పుడు ఎనీబడి కెన్ పార్టిసిపేట్ కదా. ఎలిజిబిలిటీ దీని ప్రకారంగా కేవలం వీళ్ళతో కో మ్యానుఫ్యాక్చరింగ్ రిలేషన్షిప్ ఉన్నంత మాత్రాన ఇందాపూర్ డిస్క్వాలిఫై అవుతుందని చెప్పలేము. అలానే అందరికి ఇచ్చినట్టుగానే దానికి ఇమ్యూనిటీ ఉంది, ఇమ్యూనిటీ కాదు రైట్ ఉంది. సో దాని ప్రకారం వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, టెండర్లో విన్ అయ్యారు, తెచ్చుకున్నారు.
అంతే ఓపెన్ టెండర్స్ ఏమైనా గ్లోబల్ టెండర్స్ అంటారు అదే కదా. ఏదో వాళ్ళ దాని ప్రకారం టీటీడీ నిబంధనల ప్రకారం రావాలో దాని ప్రకారం పిలిచారు, వచ్చింది. సో ఇక్కడ ఒక పేరు దొరికింది కాబట్టి దీనికి దానికి ముడియటం అనేది దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి, దట్ ఈస్ ఫాల్స్. సో వీళ్ళు స్ప్రెడ్ చేసేంత రూమర్సే అంతే. మరి ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి చెప్పింది మొదలుకొని సాక్షిలో డిబేట్లు చూసినా, సాక్షి పత్రికల్లో వార్తలు చూసినా, కొంతమంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినా దీని మీద ఈ స్థాయిలో మాట్లాడుతున్నప్పుడు మరి హెరిటేజ్ రిప్లై ఏంటి దీని మీద? హెరిటేజ్ ఇచ్చిన రిప్లై యాక్చువల్గా రిప్లై ఇచ్చింది మనం చూసాం నిన్న, అలానేనా రిప్లై ఇవ్వాల్సిందే హెరిటేజ్? అలానే అండి, యాక్చువల్గా అంతేనా? అలానే. కంపెనీ ఏంటంటే అండి, యాక్చువల్గా హెరిటేజ్ అనేది మీకు ఇంతకు ముందు చెప్పాను, లిస్టెడ్ కంపెనీ. చాలామంది ఆ కంపెనీతో రిలేట్ అయి ఉంటారు, అది స్టేక్ హోల్డర్స్ అని మనం పిలుస్తాము. అట్లానే స్టాక్ మార్కెట్లో కూడా లిస్ట్ అయి ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ రకరకాల వాళ్ళు ఉంటారు. మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు, సప్లయర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, సో ఇన్వెస్టర్స్ కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ మనం స్టేక్ హోల్డర్స్ అని పిలుస్తుంటాం. సో వీళ్ళందరూ ఇంట్రెస్ట్ని కాపాడటం అనేది కంపెనీ బాధ్యత. ఓకే. సో కాబట్టి వాళ్ళ రిప్లై అనేది చాలా డిప్లొమాటిక్గాను జడ్జిమెంటల్ వేలోనే ఇచ్చినాడు. సో దాన్ని మనం తప్పు పట్టలేం. కాకపోతే అంటే తప్పు పట్టడం కాదు, యాక్చువల్గా ఇది అబద్ధం అయితే గనక వీళ్ళ యాక్షన్ వేరేలా ఉండాలి కదా. అవునండి, అనేది నా ఉద్దేశం. యాక్చువల్గా ఫస్ట్ లెవెల్ ఆఫ్ వార్నింగ్ ఏంటంటే వాళ్ళ మీద వచ్చినటువంటి ఏదైతే ఈ నిందారోపణలు ఉన్నాయో ఫస్ట్ వాటిని డెనై చేయాలి. ఓకే. ఫస్ట్ స్ట్రింజెంట్ యాక్షన్స్ వీటి జోలికి పోరు అనమాట. సో హెచ్చరికిస్తారు. సో దాని ప్రకారంగా మీరు చెప్తున్నటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ కాదు. సో ఇట్ విల్ ఎఫెక్ట్ ది గుడ్ విల్ ఆఫ్ ద కంపెనీ, దాన్ని దెబ్బతీస్తుంది, కొంచెం కేర్ఫుల్ గా మాట్లాడని అని చెప్పేసి ఒక సున్నితమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు. దాన్ని కన్సిడరేషన్ లో తీసుకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దాన్ని రూమర్స్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. హెరిటేజ్ ప్రోడక్ట్స్ బ్యాన్ అయినాయి, సో కంప్లీట్గా కేరళలో ప్లస్ ఇంకా అదర్ స్టేట్స్లో ఈ ప్రోడక్ట్స్ అన్ని బ్యాన్ అయినాయి, దాంట్లో కొంత కల్తీ జరిగింది, రకరకాల రూమర్స్ వస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే ఒక కార్పొరేట్ ఇమేజ్, హెరిటేజ్కి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారంగా చేస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప దీంట్లో స్పష్టమైనటువంటి ఆధారాలు ఏమీ లేకుండానే మాట్లాడుతున్నారు వాళ్ళు. సో మీకు FSSAI హర్యానాలో ఒక నోటీస్ ఇచ్చిందండి. ఆ నోటీస్ ఎవరు కనిపెట్టారు? మీరేమైనా కనిపెట్టారు రీసెర్చ్ చేసి? వాళ్ళు సెబీకి ఇవ్వాల్సినటువంటి BSEకి లిస్టింగ్ ఎక్కడైతే అయిందో కంపెనీ, ఆ అథారిటీస్కి ఇవ్వాల్సినటువంటి మ్యాండటరీ డిస్క్లోజర్స్లో LODR రెగ్యులేషన్స్ అంటాం మనం. రెగ్యులేషన్ 30 ప్రకారంగా మీ మీద స్టాట్యూటరీ యాక్షన్స్ ఏమైనా ఉన్నాయా వాటిని డిస్క్లోజ్ చేయండి అన్నప్పుడు హెరిటేజ్ కంపెనీ దానంతట అదే వాలంటరీగా డిక్లేర్ చేసింది. ఇది కర్డ్ విషయం. ఎస్, హర్యానాలో FSSAI అథారిటీ మాకు ఒక నోటీస్ ఇచ్చింది. సో దానివల్ల ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఏమీ ఉండదు. ఎందుకు ఇవ్వాలి? చాలా మంది ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్లు ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్లు దెబ్బతినకుండా ఉండాలన్న ఉద్దేశంతో కంపెనీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, అక్కడ డిస్క్లోజ్ చేసింది. దాన్ని పట్టుకొచ్చి మీరు నానా యాగి చేస్తున్నారు. దాన్ని పట్టుకొచ్చి కార్పొరేట్ ఇమేజ్ని, కంపెనీ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. మీకు ఎట్లా ఉంది? మీకు ఆ రైట్ ఎలా ఉంటుంది? కార్పొరేట్ ఇమేజ్ను ప్లస్ బ్రాండ్ ఇమేజ్ని మీరు ఎలా దెబ్బతీస్తారు? మీ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉంటే అది కూడా FSSAI క్లియర్గా చెప్తుంది. సో వాళ్ళు దాన్ని ఆన్సర్ ఇచ్చారు, దాన్ని అప్పీలేట్ ట్రిబ్యునల్లో ఛాలెంజ్ చేశారు. ఆ లీగల్ ప్రొసీజర్ అలా వెళ్ళిపోతుంది, దాన్ని కంప్లీట్ చేయనండి. అలా లేకుండా మీరు ఫాల్స్ రూమర్స్ అని ఇవన్నీ స్ప్రెడ్ చేసి కంపెనీ ఇమేజ్ని ఎలా దెబ్బతీస్తారు? మీకు అదే యాక్ట్లో FSSAI యాక్ట్లో సెక్షన్ 66 ఉంది తెలుసా? మీరు కనుక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తే కంపెనీ ఇమేజ్ని కానీ దాని ప్రొడక్ట్స్ని కానీ బిజినెస్ని దెబ్బతీస్తే ప్రతి వ్యక్తికి ఒక 10 లక్షల రూపాయల పెనాల్టీ ఇంపోజ్ చేయొచ్చు. ఈరోజు కంపెనీ పిటిషన్ ఫైల్ చేస్తే ఈ రూమర్స్ స్పెండ్ చేసిన వాళ్ళందరినీ లైబుల్ చేయొచ్చు. ఆన్లైన్లో కానీ బయట కానివ్వండి, ఎక్కడైనా సరే కంపెనీ ఇమేజ్ని దెబ్బతీసేస్తే FSSAI సేమ్ అథారిటీస్కి మనం కంప్లైంట్ చేయొచ్చు. కంపెనీ వాళ్ళు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, మా బిజినెస్ని దెబ్బతీస్తున్నారంటే దెన్ FSSAI విల్ టేక్ యాక్షన్. మరి రేపొద్దున వీళ్ళ పరిస్థితి ఏంటి? ఆధారాలు లేకుండా ఎలా చెప్తారు మీరు? అంటే ఓన్లీ ఫైన్ మాత్రమే, ఇంకేమన్నా లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉంది. అది ఇప్పుడు ఏ కేసుల్లో? ఫుడ్ అడల్టరేషన్ కనుక జరిగి ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్తే ఫుడ్ FBO ఆపరేటర్స్ అందరినీ వాళ్ళు ప్రాసిక్యూట్ చేయొచ్చు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉంది. మీకు ఏదైతే రైట్ ఇచ్చిందో అట్లానే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మీరు స్ప్రెడ్ చేస్తే సేమ్ అట్లానే కండెమ్ చేయడానికి కూడా అదే యాక్ట్ అథారిటీ ఇచ్చింది. అలాంటప్పుడు ఫుడ్ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి, చాలా టెక్నికల్ సబ్జెక్ట్. సో మిల్క్ అనేది ఎస్పెషల్లీ వెరీ టెక్నికల్ సబ్జెక్ట్. దాని ప్రాసెస్ కానివ్వండి, ప్యాకింగ్ కానివ్వండి, మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టెక్నికల్. ఏ నాలెడ్జ్ లేకుండా మీరు ఎట్లా రూమర్ స్ప్రెడ్ చేస్తారు దాని మీద? సో ఇంత పెద్ద ఎంటిటీ రీసెంట్గా
గోల్డెన్ పీకాక్ అవార్డు తీసుకున్నటువంటి కంపెనీ గోల్డెన్ పీకాక్ అవార్డు దేనికి ఇస్తారు తెలుసా అండి? అత్యుత్తమ గవర్నెన్స్ కనబరిచిన కంపెనీస్కి ప్రపంచం మొత్తం మీద వెతికి ఆ కంపెనీకి ఇస్తారు. అహర్నిశలు వాళ్ళిద్దరు కష్టపడి భువనేశ్వర్ గారు, బ్రాహ్మణి గారు, అట్లానే మేనేజ్మెంట్ టీము, ఆ స్టాఫ్ అహర్నిశలు కష్టపడుతున్నప్పుడు మీరు ఇట్లా ఫాల్స్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తే కంపెనీ ఇమేజ్ ఏం కావాలి? దాని మీద డిపెండ్ అయినటువంటి పీపుల్, ఫార్మర్స్ ఇదేం కావాలి? కన్స్యూమర్స్ కూడా ఎఫెక్ట్. ట్రస్ట్ మ్యాటర్స్. మీరు ఒక అతను చెప్తున్నాడు, యాక్చువల్గా అది మా దృష్టి కూడా వచ్చింది, దాంట్లో కెమికల్స్ ఉన్నాయి, డిటర్జెంట్స్ ఉన్నాయి, యూరియా ఉన్నాయి, ఫార్మలిన్ ఉన్నాయి, ఇవన్నీ చెప్తున్నారు. మీరు ఎలా చెప్తారు వితౌట్ గెట్టింగ్ ఆఫ్ ఎవిడెన్స్? మీ దగ్గర ఏముంది ఎవిడెన్స్? మీకు అదే యాక్ట్ ఇది ఇస్తుంది కదా, పోయి ల్యాబొరేటరీ రిపోర్ట్ తీసుకురండి, చూపించండి, అది కంపెనీ దృష్టి తీసుకెళ్ళండి. వాళ్ళు డెనై చేస్తే అప్పుడు యూ కెన్ టాక్ ఆన్ దట్. మీకు యాక్ట్ అథారిటీ ఇస్తున్నాం. ఏంటంటే FSSAI అథారిటీ ఏం చెప్తుంది అంటే, మీరు ఏదన్నా మాట్లాడాలి అంటే ఫుడ్కి సంబంధించి గో అండ్ గెట్ ద రిపోర్ట్, ల్యాబ్ రిపోర్ట్. అది కూడా FSSAI రికగ్నైజ్ చేసినటువంటి ల్యాబ్స్ నుంచి తీసుకురండి. సుప్రీంకోర్టు కూడా అదే చెప్తుంది. ఫుడ్ అనేది సెన్సిటివ్ ఇష్యూ, బట్ మీరు సోషల్ మీడియాలో వీటిలో స్ప్రెడ్ అయ్యేటువంటి రూమర్స్ నమ్మొద్దు. ఎవిడెన్స్ బేస్ చేసుకొని యూ కెన్ కంప్లైన్ ఆన్ దట్. అంటే మీకు పాలిటిక్స్ కూడా తెలుసు కాబట్టి నేను ఒక ప్రశ్న అడుగుతున్నా ఇక్కడ మిమ్మల్ని. తిరుమల లడ్డు వ్యవహారంలో కూడా మరి మీరు ఇక్కడేమో దీని మీద ఇలాంటి ప్రచారం చేస్తే ఇలాంటి శిక్షలు ఉన్నాయి అని చెప్తున్నారు. తిరుమల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు చేసింది అదే కదా అనేది వైసీపీ వాళ్ళ ఆరోపణ. యాక్చువల్గా క్లియర్ కట్గా ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయండి. NDDP రిపోర్ట్ ఉంది కదా, NDDP రిపోర్ట్ ఉంది, దాంట్లో క్లియర్ కట్గా మెన్షన్ చేసింది. అదే అంటున్నానండి నేను, ఫుడ్ అనేది వెరీ టెక్నికల్ సబ్జెక్ట్. ఆ టెక్నికల్ ఎలిమెంట్స్ అనేవి, ఆ టెక్నికల్గా ఏమున్నది అనేది వాళ్ళు మాత్రమే డిసైడ్ చేయగలుగుతారు. సో దాన్ని బట్టి రిపోర్ట్ వచ్చింది అక్కడ, ఇది రికగ్నైజ్డ్ రిపోర్ట్, దాన్ని బట్టి మాట్లాడారు. అది ఒక అంశం. మరి అక్కడ దొరికింది కాబట్టి ఇప్పుడు ఫసాయి పెట్టిన నిబంధనల ప్రకారం హెరిటేజ్ కూడా సమర్పించిన విషయాలనే కదా మేము బయట పెట్టింది అని అంటారేమో. హెరిటేజ్ ఎవరికి సమర్పించిందండి? హెరిటేజ్ ఫసాయి పెట్టిన నిబంధనలు మీరు 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 ఏమేమి ఎలా మెయింటైన్ చేస్తున్నారో మొత్తం లిస్ట్ పెట్టమంది. సో వాళ్ళు కూడా అందులో కర్డ్లో ఏమి వాడుతున్నారు అనేది పెట్టారు. టెక్నికల్ గా పదాలు నాకు రాలేదు, ఉంటాయండి. సో వీళ్ళు కూడా మెన్షన్ చేసి ఇస్తారు, మెన్షన్ చేశారు కాబట్టి. సో అది ఎవిడెన్స్ గా తీసుకోవడానికి లేదా వీళ్ళు మెన్షన్ చేసిన అంశం? ఎవిడెన్స్ కాదండి, అసలు దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి అనేది మనం డిస్క్లోజ్ చేస్తాం. ఆ ఇంగ్రీడియంట్స్ మెయింటైన్ అవుతున్నాయా లేవా అనేది చెప్పేసి వాళ్ళు టెస్ట్ చేస్తుంటారు. ఫుడ్ డిపార్ట్మెంట్ మనం ఇప్పుడు చూస్తే రీసెంట్ గా న్యూస్ పేపర్స్ లో వీటిలో హోటల్స్ మీద వీటి మీద దాడి జరుగుతుంది. అవును, ఫుడ్ సేఫ్టీ ఎలా ఉండేది ఎగ్జామిన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అట్లానే మిల్క్ అనేవి చాలా సెన్సిటివ్, అంటే ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారో ఫసాయికి తెలియజేయాలి, చెక్ చేస్తారు వాళ్ళు. వాళ్ళు తెలియజేయాలి లైసెన్స్ తీసుకునేటప్పుడు, ఈ ప్రోడక్ట్ లైసెన్స్ తీసుకునేటప్పుడు దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి ఏముండదు, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డిస్క్లోజ్డ్ అనమాట. అది చెప్పాలి, అప్పుడు మాత్రం లైసెన్స్ ఇస్తారు. ల్యాబొరేటరీ రిపోర్ట్ కూడా ఇవ్వాలి. సో దీంట్లో అవి మెయింటైన్ అవుతున్నాయా లేవని వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తుంటారు. సో జనరల్ గా మార్కెట్లో ఏం జరుగుతుందంటే, ఏదైనా ఫేమస్ ప్రోడక్ట్ ఉందనుకోండి, దానికి నకిలీలు తయారవుతాయి. అట్లానే హెరిటేజ్ ప్రోడక్ట్స్ కూడా కొన్ని నకిలీలు తయారైనాయి మార్కెట్ లో. సో వాటిని ప్రివెంట్ చేయడం కోసం కంపెనీ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది, బీ అవేర్ ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్ అండ్ దీస్ పీపుల్ అని. కొంతమంది ఇలా బిహేవ్ చేస్తున్నారు, అలర్ట్ గా ఉండండి అని చెప్పేసి. ఇప్పుడు హర్యానాలో జరిగినటువంటి ఏంటంటే శాంపిల్ తీసుకున్నారు. శాంపిల్ తీసుకున్నప్పుడు ఆ ప్రొసీజర్ ఉంటుంది దానికి, యాజ్ పర్ ది యాక్ట్. ఆ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయ్యారా, ఫాలో కాలేదా, ఫాలో అయితే నిజంగానే దాంట్లో ఇది ఉందా అని చెప్పేసి వాళ్ళు ఇది ఇస్తారు. వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ ఏంటి, దీంట్లో మెయింటైన్ చేయాల్సినటువంటి వెన్న శాతం కన్నా తక్కువ ఉంది కాబట్టి వీఆర్ ఇంపోజింగ్ ద పెనాల్టీ అన్నారు. అది కంప్లైన్స్ ఇష్యూ, క్వాలిటీ రిలేటెడ్ థింగ్ కాబట్టి, అంతేగాని డేంజరస్ సబ్స్టెన్సెస్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయాలి వాళ్ళు. సో కంప్లైన్స్ ఇష్యూ ఉంది దాంట్లో. సో కాబట్టి వాళ్ళు చెక్ చేస్తారు, చెక్ చేసినప్పుడు దాంట్లో పెనాల్టీ ఇంపోజ్ చేస్తున్నాం అంటారు. నోటీస్ వచ్చినప్పుడు పెనాల్టీ నోటీస్ ఇస్తున్నాం అన్నప్పుడు వాళ్ళు కంపెనీ ఏముంటుంది, రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఎస్ వీ విల్ పే అంటారు, కానీ వీ డోంట్ వాంట్ టు పే అన్నారు కదా. మేము పే చేయం, ఇష్టం వచ్చింది చేసుకుని అంటారా, అన్నారు కదా కంపెనీస్. ఇప్పుడు పే చేస్తా ఉన్నారా, ఛాలెంజ్ చేస్తా సార్? అది కనుక ప్రూవ్ అయితే కంపెనీయే కాదు ఎవరైనా పే చేయాల్సిందే. బట్ అప్పీల్కి వెళ్ళారు కాబట్టి అప్పీల్లో వీళ్ళకు ఉన్నటువంటి ఎవిడెన్సెస్ వీళ్ళు సబ్మిట్ చేస్తారు. అక్కడ ప్రూవ్ అయితే దే ఆర్ రెడీ టు పే. సో అది కంప్లైంట్స్ ఇష్యూ వచ్చిందని వాళ్ళు అగ్రీ అవుతారు, అందులో ప్రాబ్లం లేదు. బట్ నాకు తెలిసి హెరిటేజ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడంలో నెంబర్ 1 కంపెనీ అండి. ఆ టీమ్ కానివ్వండి, ఆ స్టాఫ్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, ఎక్కడ మనం రిమార్క్ పెట్టలేం. అందుకే కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది, అందుకే గోల్డెన్ పీకాక్ అవార్డు ఇచ్చారు. అన్ని కంపెనీలకు రాదే గోల్డెన్ పీకాక్ అవార్డు. కరెక్ట్, కార్పొరేట్ గవర్నెన్స్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి, ఆ క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వస్తుంది. నిజంగా మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, ఆ కంపెనీ మన రాష్ట్రానికి చెందింది కావటం వల్ల.
కేవలం రాజకీయంగా రంగు పులుసి దానికి బాబు గారు కంపెనీ, బ్రాహ్మణి గారు, భువనేశ్వర్ గారు ఉన్నారని చెప్పేసి ఏది పెడితే ఇన్ఫర్మేషన్ దొరికితే దాన్ని స్ప్రెడ్ చేయడం జనాల్లోకి. వీళ్ళు చేసినటువంటి రప్చర్ వలన అక్కడ ప్రైస్ మీద కొంచెం ఇంపాక్ట్ పడింది స్టాక్ ఎక్స్చేంజ్లో. సో అది కూడా ప్లాన్ లో భాగం అయి ఉండొచ్చు, మేబీ అది కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఈ రోజు కుప్పలు తెప్పలకు పుట్టుకొస్తున్నాయి సోషల్ మీడియా ఛానల్లో. ఈ ఎన్ని ఛానల్ ఎక్కడ పోయినాయండి? పొద్దున్న లేచిన దగ్గర నుంచి అదే ఇన్ఫర్మేషన్ వస్తుంది, హెరిటేజ్ హెరిటేజ్ హెరిటేజ్. బ్రాండ్ నేమ్ ని బదనాం చేసేటువంటి రైట్ మీకు ఎవరిచ్చారు యాక్ట్ ప్రకారంగా? మీకు రేపు పొద్దున కంపెనీ సివిల్ రెమెడీస్, క్రిమినల్ రెమెడీస్ కోసం యాక్షన్ తీసుకున్నప్పుడు ఇవన్నీ ఎక్కడ పోతాయి? ఆలోచించొద్దా కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది? ఒక బ్రాండ్ ఇమేజ్ని ఎలా మీరు దెబ్బతీస్తారు వితౌట్ ఎవిడెన్సెస్? ఎవిడెన్సెస్ పెట్టుకొని కదా మీరు వెళ్ళాలి. ఏమి మీ దగ్గర ఎవిడెన్సెస్? ఈయన ఇంకొక ఆయన చూపిస్తాడు సోషల్ మీడియా ఆయన ఇట్లా చెప్పాడు ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం అని. ఏది ల్యాబ్ రిపోర్ట్? ఏది ల్యాబ్ రిపోర్ట్ అంటే మీరు ఇవ్వాలి కదా FSSAIకి. ఇదిగో మా దగ్గర ఉన్న ల్యాబ్ రిపోర్ట్ అని చెప్పాలి కదా. మీకు యాక్ట్ ఆ రైట్ ఇస్తుంది. ఈ డైరెక్ట్గా చూపించండి ల్యాబ్ రిపోర్టు. అలాంటిది మీరు పాలు తాగొద్దు, హెరిటేజ్ పాలు బ్యాన్ అయ్యండి. ఆ స్టేట్ బ్యాన్ చేసింది. ఎక్కడ స్టేట్ బ్యాన్ చేసింది? కేరళలో 2012లో బ్యాన్ చేసింది అన్నారు. ఎక్కడ బ్యాన్ చేసింది? వాళ్ళు పద్మనాభ అనే బ్రాండ్ అక్కడ కొంచెం ఫార్మాలిన్ అనే కాంపోనెంట్ దాంట్లో ఉంది అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ సీజ్ చేసి 1 month బ్యాన్ చేసిన ఆర్డర్ ఉంది 2012. ఇది పద్మనాభ అనేది. తర్వాత దీన్ని లిఫ్ట్ చేశారు. 1 month ఈ ప్రొడక్ట్స్ ఏమి ఇక్కడ చేయొద్దని చెప్పారు. తర్వాత లిఫ్ట్ చేశారు వాళ్ళు. వీళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ సాటిస్ఫై. సో ఎక్కడ బ్యాన్ అయింది ప్రోడక్ట్? మీరు ఎందుకు అట్లా ఫాల్స్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు? చూసారా ఇదిగో KTR అదే చెప్పాడు. ఎస్, ఇదిగోండి ఆయన ఎవరో ఒక ఆయన ఆహారం నియమాలు వీటి గురించి చెప్తూ ఉంటారు. అదే ఎగ్జాక్ట్లీ మీడియా వాళ్ళది, పేపర్లో వాళ్ళవి, వ్యాపారం వాళ్ళది కాబట్టి అవి వార్తల్లో కూడా రాలేదు. వార్తలో రాపోయినా ఇంటర్నెట్ లో ఉంటుంది కదండి కదా. ఆర్డర్ యాక్చువల్ గా FSSAIలో పోతే మీ యూ కెన్ గెట్ ద ఆర్డర్. 2012 వచ్చిన ఆర్డర్ 2014 అసెంబ్లీలో గొడవ చేశారు ఇక్కడ. మళ్ళీ తిరిగి 2024 సేమ్ అదే కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. ఏంటి దీని వెనక మతలబు? 2014లో ఇక్కడ గొడవ జరిగింది దాని మీదే. హెరిటేజ్ ప్రొడక్ట్స్ మంచిగా కాదు, అన్ని స్టేట్లు బ్యాన్ చేసినాయని. ఎక్కడ బ్యాన్ చేసింది? ఏ స్టేట్ బ్యాన్ చేసింది? హెరిటేజ్ తో పాటు ఇంక 2 కంపెనీలు ఉన్నాయి. సేమ్ అదే ఆర్డర్లో మెన్షన్ చేశారు. ఫార్మలిన్ ప్రోడక్ట్ కొంచెం మాకు ఇది సెన్స్ ఇదిగా ఉందని చెప్పేసి 30 days మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేయండి, మాకు ఆన్సర్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఆన్సర్ ఇచ్చేసారు, ఎవిడెన్సెస్ ఇచ్చారు. దెన్ లిఫ్ట్ బ్యాన్ చేశారు, అది వేవ్ చేసేసారు. ఇంకెక్కడ బ్యాన్ అయిన ఈ ప్రొడక్ట్స్? హర్యానాలో కూడా సేమ్ ఇష్యూ. అదొకటే కంపెనీ కాదండి, ఏ కంపెనీకైనా సరే ఫుడ్ FSSAI అథారిటీస్ నోటీస్ ఇస్తారు, పెనాల్టీలు ఏమైనా ఉంటే కట్టేయమంటారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ సాటిస్ఫై అయితే దెన్ వాళ్ళు ఆ లిఫ్ట్ బ్యాన్ ఎత్తేస్తారు. మీరు చెప్తున్న దాని ప్రకారం FSSAI దీని నిబంధనల ప్రకారం దీనికి ఇలా ప్రచారం చేస్తే, ఒక బ్రాండ్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే, ఫుడ్ ప్రోడక్ట్ బ్రాండ్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్గా ఉంటాయి అని మీరు అంటున్నారు. మరి ఆ దిశగా హెరిటేజ్ అడుగులు వేయాలి కదా. హెరిటేజ్ అటు వైపు వెళ్ళాలా, లేదా జస్ట్ దాన్ని కండెమ్ చేసి ఊరుకోవాలా? కండెమ్ చేయరండి. యాక్చువల్గా కార్పొరేట్ ఒకసారి యాక్షన్లో దిగిందంటే కంపెనీ దాని ఇమేజ్ కానీ గుడ్ విల్ కానీ కాపాడుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేస్తుంది. ఓకే, జనరల్గా మనకు తెలియని అంశం ఏంటంటే కంపెనీ అనేది లీగల్ పర్సనాలిటీ. ఇండివిజువల్స్కి దానికి సంబంధం లేదు. ఎప్పుడైతే ఇన్కార్పొరేషన్ జరుగుతుందో కార్పొరేట్ ఫామ్ తీసుకుంటుంది, అది లీగల్ పర్సనాలిటీ అంటాం. ఎప్పుడైతే సర్టిఫికేట్ ఇష్యూ అయిందో ఆ డేట్ నుంచి, ఆ మూమెంట్ నుంచి, సో కంప్లీట్గా అక్కడ నుంచి లీగల్ ప్రొటెక్షన్లోకి వెళ్ళిపోతుంది. సో ఇండివిజువల్ పీపుల్కి దానికి సంబంధం ఉండదు. దానికి ఇమేజ్ ఉంటుంది, దానికి రెప్యుటేషన్ ఉంటుంది, దానికి అన్ని రైట్స్ ఉంటాయి. ఎవరు సివిలియన్ ఉన్నటువంటి వీటన్నిటికీ. సో లీగల్గా, సో మీరు లీగల్ పర్సనాలిటీ తోటి ఫైట్ చేస్తున్నారు, దాని ఇమేజ్ని దెబ్బతీస్తున్నారు. సో దాన్ని కాపాడుకోవడానికి అది యాక్షన్ తీసుకుంటుంది డెఫినెట్గా. ఫస్ట్ టైం ఏంటంటే ఇలా చేయొద్దు, మీరు ఫాల్స్ రూమర్స్ స్ప్రెడ్ చేయండి అని చెప్పేసి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి వార్నింగ్ ఇస్తారు. మీరు వినకుండా అదే కంటిన్యూ చేశారు అనుకోండి, కార్పొరేట్ యాక్షన్ తీసుకున్నప్పుడు సివిల్ అండ్ క్రిమినల్ రెమెడీస్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది కంపెనీ. యాజ్ పర్ FSSAI యాక్ట్ ప్రకారంగా 66 కింద మీరు విల్ బి ప్రాసిక్యూటెడ్. ఎవరైతే చెప్తున్నారో వితౌట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఆధారాలు లేకుండా మీరు ఫాల్స్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద యాక్ట్ ఇచ్చినటువంటి డైరెక్ట్ రెమెడీ ఏంటంటే 10 లక్షల పెనాల్టీ ఇంపోజ్ చేయొచ్చు. ఓకే, ప్రతి పర్సన్ దగ్గర నుంచి. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు వాళ్ళు ఎవిడెన్స్ చూపించకపోతే వాళ్ళందరినీ తోయొచ్చు. హెరిటేజ్ కంపెనీ లీగల్ నోటీసెస్ సెండ్ చేయొచ్చు వాళ్ళకి, ఇంక్లూడింగ్ సోషల్ మీడియా, ఇంక్లూడింగ్ మెయిన్ మీడియా. ఆ పర్సన్స్ అందరికి ఆధారాలు చూపించవచ్చు. ఎమ్మెల్యేలు
తర్వాత ఎమ్మెల్యేలా లేకపోతే ఎక్స్పర్ట్స్ నేను అంటున్నదే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అని అంటున్నాను నేను. లాకి ఎవరు ఎక్సెప్షనల్ గా అంతే కదా, ఎవరికైనా సరే నోటీస్ ఇవ్వచ్చు. కంపెనీ అక్కడ కంపెనీ ఇమేజ్ దెబ్బతింటుంది, దాని ద్వారా ఇంట్రెస్ట్లు దెబ్బతింటాయి. దాని ద్వారా ఏదైనా లాస్ ఇంకర్ అయిందంటే ఆ లాస్ మీ దగ్గరే ముక్కుబిండి వసూలు చేస్తుంది కంపెనీ. ఆ రైట్ ఉంటుంది. ఓకే ఓకే, ఇది ఒకటే ఐటీ యాక్ట్ కింద, ట్రేడ్ మార్క్స్ అంటే కేవలం మీరు చెప్తున్న ఈ 10 లక్షలే కాదు, ఈ 10 లక్షలే లాస్ వస్తే కనుక యాక్షన్ తీసుకోదలుచుకుంటే వేరే యాక్ట్స్ ప్రకారంగా ఇవన్నీ అట్రాక్ట్ అవుతాయి. ఐటీ యాక్ట్ కింద, ట్రేడ్ మార్క్స్ యాక్ట్ కింద, ఎఫ్ఎస్ఎస్ఐ యాక్ట్ కింద, అట్లానే సివిల్ రెమెడీస్ మన టాట్స్ అంటాం, వీటన్నిటి కింద ఇంకా రెమెడీస్ ఉన్నాయి కంపెనీకి. ఓకే ఓకే, ఒక్కసారి షేర్ ప్రైస్ దెబ్బతింది అంటే అది ఇట్ విల్ ఎఫెక్ట్ ఆన్ ద కంపెనీ షేర్ హోల్డర్స్. సో మీ పరిశీలనలో, మీరు పరిశోధించినంతలో, మరి మీరు చెప్తున్న దాని ప్రకారం డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్, అసలు ఏవైనా ఎవిడెన్సెస్ లేకుండానే వైసీపీ ఇలాంటి ప్రాపగండాన్ని తెర మీదకి తీసుకొచ్చింది అని మీరు చెప్పగలుగుతున్నారా? ఆబ్వియస్లీ అంతే, మీ పరిశీలనలో అంతే జరుగుతుంది. మరి వాళ్ళు సిద్ధంగా ఉండాలి కదా అప్పుడు, మరి హెరిటేజ్ వైపు నుంచి మేబీ వాళ్ళు ఏదన్నా ఎదుర్కోవడానికి ఏదన్నా అలాంటిది వస్తే వీఆర్ రెడీ టు ఫేస్ అనుకుంటున్నారో తెలియదు కానీ, బట్ వాస్తవంగా అయితే లా ప్రకారంగా ఇదేంటి రెమెడీస్ ఉన్నాయి. కార్పొరేట్ ఇమేజ్ ని దెబ్బతీయడానికి ఎవరికీ రైట్ లేదు, అన్లెస్ అండ్ అంటిల్ వీ హ్యావ్ ది బెస్ట్ అండ్ రైట్ ఎవిడెన్స్. సో అలాగే ఇందాపూర్ కి హెరిటేజ్ కి ఎలాంటి మేనేజ్మెంట్ సంబంధం లేదు, ఓన్లీ కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ యాజ్ ఎ కో మ్యానుఫ్యాక్చరర్ కింద. అందుకే టెక్నికల్ సబ్జెక్ట్స్ అండి, అన్ని ఫ్యాక్ట్స్ అనలైజ్ చేసుకుని ఎవాల్యుయేట్ చేసుకుని మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడామంటే మన ఊరుకున్న కంపెనీ ఊరుకోదు. అంటే వాళ్ళు అనేది ఏంటంటే, ఒక రకంగా సాధారణమైన భాషలో చెప్పాలంటే హెరిటేజ్ బినామీ అండి, లేకపోతే చంద్రబాబు నాయుడు బినామీ అండి ఇందాపూర్ అన్నట్టు మాట్లాడతారు. ఇప్పుడు బెనామీ అంటే బెనామీ అనే మీనింగ్ డెఫినేషన్ బెనామీ ప్రొబేషన్ ఆఫ్ బెనామీ ట్రాన్సాక్షన్స్ యాక్ట్ అని ఉంది, దాంట్లో చదువుకోవచ్చు వాట్ ఈస్ బెనామీ అనేది, అక్కడ తెలిసిపోద్ది. సో ప్రతి దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది, రీడ్ ఇట్, తెలిసిపోతుంది. అంతేగాని నోటికి వచ్చింది మనం మాట్లాడకూడదండి, ఎందుకంటే ఇట్ ఈస్ రికార్డ్ ఎవిడెన్స్ అనమాట, రికార్డెడ్ ఎవిడెన్సెస్ మీరు మాట్లాడుతుంది. రేపొద్దున మీకు ప్రూఫ్ను బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ మొత్తం మీ మధ్య ఉంటుంది, మేము మాట్లాడలేదని చెప్పడానికి ఎట్లా ఉంటుంది ఛాన్స్? ఇప్పుడు కార్పొరేట్ ఇమేజ్ దెబ్బ తీసుకునేదాకా ఎవరు ప్రయత్నం చేయకూడదండి. సో మీ దగ్గర ఎవిడెన్సెస్ ఉంటే వాళ్ళకి ఇవ్వండి, ఇది నిజంగా తప్పు అయితే ఎస్ ఇట్ ఈస్ ఓకే అని చెప్పేసి అగ్రీ అవుతారు, రెక్టిఫై చేసుకుంటారు. అంతేగాని ఒక చిన్న అంశం దొరికిందని దాన్ని ఒకదానికి ముడి చేసి, ఇంకొక ఆమె అయితే చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది, ఈ లడ్డు మీద ప్రచారం చేస్తున్నారు కాబట్టి దేవుడు వెంకటేశ్వర స్వామి అట ఆగమ్మ నేనే చూసుకుంటానని చెప్పేసి ఈయన వచ్చి అంట ఇది లేపాడట, ఏది ఇష్యూ. ఇవన్నీ ఫన్నీగాను చూడటానికి ఎలా ఉంటుందండి? చదువుకున్నప్పుడు కొంచెం విఘ్నతతో మాట్లాడాలి, విఘ్నతతో ఆలోచించి చెప్పాలి, అది నిజంగా జరిగిందా లేదా అని. సామాన్య మానవుడికి ఏంటండి, వాడికి 30 రూపాయలు పెట్టి ప్యాకెట్ కొనుక్కొచ్చుకొని పాలు తాగాల వద్దని సందేహం ఉన్నప్పుడు మాట్లాడే వస్తే వాళ్ళందరినీ ఇప్పుడు ఒక దీంట్లోకి అదొక భయం, వాడికి క్వాలిటీ ప్రోడక్ట్ మిస్ అవుతాడు కదా. అట్లానే కాడు, సో వాళ్ళకి కాస్త కొద్దిగా కల్తీ లేకుండా దొరుకుతున్నటువంటి ప్రోడక్ట్స్ ఇవి. కల్తీ జరిగింది, దీంట్లో యూరియా ఉంది, దీంట్లో అన్నీ ఉన్నాయి, కెమికల్స్ ఉన్నాయని ఎలా మాట్లాడతారు? మీరు రిపోర్ట్ తీసుకురండి, దాంట్లో ఉందా లేదా అని. మరి ఎంత రప్చర్ జరుగుతున్నా ఎక్కడ రిపోర్ట్ రాలేదే? ఆ రిపోర్ట్ తెమ్మన్నారు కదా, ఏ రిపోర్ట్ పెడితే ఆ రిపోర్ట్ కాదు, ఎఫ్ఎస్ఎస్ఐ రికగ్నైజ్ చేసినటువంటి ల్యాబ్ నుంచి రిపోర్ట్ తీసుకురండి, అది ఎఫ్ఎస్ఎస్ఐకి ఇవ్వండి, సరే ఇక్కడ జరిగింది, దీంట్లో ఇవి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు రెక్టిఫై చేస్తారు. హెరిటేజ్ అనేది ఒక రెప్యూటెడ్ ఎంటిటీ అండి. చంద్రబాబు నాయుడు గారు ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ తోటే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది దినదిన ప్రవర్ధనం చెందుతూ ఈ స్థాయికి వచ్చింది. సో అది నిజంగా మనకి అది ఒక రెప్యుటేషన్. అంత కంపెనీ, అంతమంది ఎంప్లాయీస్, అంతమంది ఫార్మర్స్ని, ఇంతమంది స్టేక్ హోల్డర్స్కి ఒక రిప్యూటెడ్ సింబల్గా నిలబడ్డప్పుడు ఎవరైనా సరే కార్పొరేట్ ఇమేజ్కి, దాని ఇమేజ్కి దెబ్బతీస్తాం అనుకున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ థింగ్ కదండి. యాజ్ ఎ కంపెనీగా మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిస్టేక్స్ అయినా జరిగాయి అనుకుంటే రెగ్యులేటర్స్ ఉన్నారు, దే విల్ టేక్ కేర్ అబౌట్ దట్. అక్కడికే కంపెనీ రకరకాల స్టెప్స్ తీసుకుంటుంది కదా. సో అలాంటప్పుడు దాన్ని బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడానికి లేకపోతే ఇంకోటి చేయడానికి మనకి రైటే లేదు. సో ఇలాంటి ఫాల్స్ రూమర్స్ ఆపేస్తే సో దట్ అందరూ హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు అండి. రైట్ అండి. సో థ్యాంక్ యూ సార్. లక్ష్మీనారాయణ గారు.